రెడీ ఇక్కడ ఓ విషయం చెప్పినావు కదా, దేవుణ్ణి మనమే మోక్షం కొరకు అడిగి కిందికి వచ్చి భూమి పైనకి వచ్చి జన్మ తీసుకుంటామని. అసలు మోక్షం అంటే ఏమి, దాన్ని ఎట్లా మనం సంపాదించుకోవచ్చు? మోక్షం అంటే విడుదల. అంటే నీ యొక్క దుఃఖం నుంచి, ఈ యొక్క ప్రాపంచిక బంధాల నుంచి, ఈ యొక్క జన్మ ప్రతిసారి జన్మ తీసుకుని నువ్వు చాలా దుఃఖం అనుభవిస్తున్నావు. మన తల్లికి కూడా ప్రతిసారి జన్మ తీసుకున్నప్పుడల్లా మీకు పురిటి నొప్పులు తెచ్చి నువ్వు దుఃఖాన్నే నువ్వు ఇస్తున్నావు. కాబట్టి ఈ జన్మ రాహిత్యం అంటే జన్మ లేకుండా మనము భగవంతునిలో మనం ఐక్యం అవడాన్ని ముక్తి అంటాం. మోక్షము అంటాం. అంటే మనము ముక్తి అనేది ఎప్పుడో చాలా మంది దృష్టిలో ముక్తి అంటే ఏమంటే ఎప్పుడో అంతా రిటైర్మెంట్ వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క కుటుంబ బాధ్యతలన్నీ తీరిన తర్వాత నేను మోక్షం గురించి ఆలోచన చేస్తాను, అప్పుడు నేను భగవంతుని గురించి ఆలోచన చేస్తాను, అప్పుడు భగవద్గీత గురించి నేను తెలుసుకుంటాను అని చాలా మందికి అపోహ ఉంది. అది కాదు. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందాలి. ఈ యొక్క సంసారంలో ఉంటూనే నువ్వు ఆ యొక్క ఆనందాన్ని, ఆ భగవత్ స్థితిని పొందాలంటే ఇక్కడ మనకు ఈ యొక్క మాయ అనేది మనకు ఈ అడ్డ వస్తుంది, తెలుసుకోనియడం లేదు అంతే. ఇక్కడ భారతదేశంలో చాలా మంది గురువులు ఈ యొక్క ముక్తిని, జీవన్ముక్తిని సాధించినారు. జీవించి ఉండగానే ముక్తిని సాధించినారు. మన యోగి వేమన, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, ఇట్లాంటి వాళ్ళంతా, రమణ మహర్షి, వీళ్ళంతా ఎంతో మంది మన చుట్టుపక్కలే ఉంటూ వాళ్ళు ఆ భగవత్ స్థితిని తెలుసుకున్నారు. వాళ్ళు ఈ స్థితిని దాటారు. అంటే వాళ్ళు ఆ స్థితికి పోయినారు కాబట్టి వాళ్ళకి ఆ భగవంతుని యొక్క స్థితి అర్థమైంది. మనలో ఈ అరిషడ్ వర్గాలు, కామక్రోధాలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మనము భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుని వీళ్ళు అందరూ మానవులు, మన మానవ జన్మ ఎత్తిన వాళ్ళే, మనతో పాటు జీవించిన వాళ్ళే, మన చుట్టుపక్కల జీవించిన వాళ్ళే చాలా మంది ఈ యొక్క భగవంతుని గురించి తెలుసుకున్నారు. అంటే ఏమి అంటే వాళ్ళు ఆ స్థాయికి పోయినారు, ఆ స్థితికి పోయినారు. భగవంతుని తెలుసుకోవడం అంటే ఏమి లేదు, మనలోనే ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరో కాదు, చైతన్యము, ఆత్మ అన్నే, భగవంతుడు అన్నే, చైతన్యం అన్నే, ఇవంతా ఒకటే. ప్రకృతిలో అంతా విశ్వవ్యాపితంగా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి భగవంతుడు. దాన్ని తెలుసుకోవాలంటే మనము ఒక రేడియోలో ఒక పాటని ట్యూన్ చేయాలంటే దానికి ఒక లైన్ ఉంటుంది, దానికి అది ట్యూన్ అయినప్పుడే ఆ పాట వస్తుంది. ఆ విధంగా మనము ఆ యొక్క భగవంతుడు తెలుసుకోవాలంటే నువ్వు విశ్వంతో కనెక్ట్ కావాలి. అంటే ఆ విశ్వశక్తితో మనలో ఉన్న చైతన్య శక్తి, ఆ విశ్వశక్తి రెండు మిళితం కావాలి. అంటే మన పైన మనకి నమ్మకం ఉండాల, అప్పుడే ఆ విశ్వంకి ఉన్న ఫ్రీక్వెన్సీకి మనకి మ్యాచ్ అవుతుంది. ఆ విధంగా మనం భగవంతుని తెలుసుకోవాలంటే మాయను దాటాలి. ముక్తిని పొందాలంటే మాయను దాటాలి. కేవలం మాయను దాటడానికే మన ఇన్ని అవస్థలు పడుతున్నాము, కానీ మనకు దాన్ని దాటలేకపోతున్నాం. ఆ మాయాశక్తి అంటే అది మహా శక్తివంతమైంది, చాలా ఆషామాషి కాదు అది. ప్రతి ఒక్కరిని కూడా అది భగవంతుని వైపు పోనీయకుండా పాపభూయిష్టమైన జీవితం వైపే లాగుతుంటుంది. ఒక ఉదాహరణకు చెప్పాలంటే సముద్రంలోని ఒక చెత్త అంతా సముద్రంలో ఒడ్డున ఉంటుంది. అది ఆ లోపలికి పోవాలంటే పోనీయకుండా అక్కడ వచ్చిన అలలు ఎప్పుడైతే ప్రతిసారి దాన్ని గడ్డకి తోస్తూ ఉంటాయో, ఆ విధంగా మనము భగవంతునిలోకి ఐక్యం అవడానికి ప్రయత్నించినప్పుడల్లా అది మాయ అనేది నిన్ను అది బయట తోస్తూనే ఉంటుంది. దాన్ని జయించాలంటే ఆ యొక్క మాయని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని దాటాలి. లేకపోతే అది అంత ఈజీ కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. అర్థం చేసుకోవాలంటే ఈ శరీరం అనేది నేను కాదు, ఆత్మ అనేది ఒకటే నేనని తెలుసుకోవడమే అర్థం చేసుకోవడం. అట్లా కాదు, అది అందరికీ సాధ్యం కాదు. ఆ విషయంలో నేను ఆత్మని, నేను శరీరం కాదు అనేది అందరికీ బోధపడదు, అందరికీ అర్థం కాదు. కాబట్టి మనము దానికి ఒక ఉపమానం ఏం చెప్తామంటే, ఇప్పుడు ఒక ఇంట్లో యజమాని ఒక కుక్కని కాపలాగా కట్టేసాడు గేట్లో కట్టేసినప్పుడు ఆ కుక్క, అది ఆ యజమాని భగవంతుడు అనుకో, ఆ కుక్కే మాయ. అది ఎప్పుడు కూడా ఆ యొక్క యజమాని కనుసన్నల్లోనే ఇది ఉంటుంది మాయ.
కుక్క ఎప్పుడూ కూడా ఆ యజమానికి అనుగుణంగానే ఇది నడుచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వేరే కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చినాడు ఏం చేస్తుంది, అతని పైన అది అరుస్తుంది, మొరుగుతుంది. మురిగినప్పుడు అప్పుడు నువ్వు ఆ యజమాని దగ్గరికి పోవాలంటే కుక్క అడ్డుకుంటుంది. కుక్కే మాయ. ఆ కుక్క అది నేను పోలేదు యజమాని దగ్గరికి, అడ్డుకుంటుంది నేను. ఆ విధంగా మాయ అడ్డుకుంటూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే మనము యజమానితో మనం సాన్నిహిత్యం చేయాలి. యజమానితో ఎప్పుడైతే నువ్వు సాన్నిహిత్యంగా ఉంటావో ఈ కుక్క నేను చూస్తేనే అది తోకాడిస్తుంది. అది అంటే నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు ప్రతిరోజు నువ్వు యజమానితో ఆ యజమానితో నువ్వు సంబంధం పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఇది నేమి అందు నువ్వు వచ్చినా ఊరికే కామ్గా ఉంటుంది. అదే విధంగా మనం కూడా భగవంతుని పట్టుకోవాలి. మాయం దాటాలంటే భగవంతుని పట్టుకోవాలి. భగవంతుని యొక్క ఎప్పుడూ కూడా భగవంతుని నామస్మరణ, భగవంతుని యొక్క ధ్యాస ఆ విధంగా నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ దానిపైన నీకు ఇష్టము పెరిగి నీకు భగవంతుడు లేకుండా నువ్వు ఉండలేకపోవాలి, తప్పించాల. భగవంతుడు లేకుండా నువ్వు ఒక గంట కూడా ఉండలేకుండా. అది భక్తి కదా. అది భక్తి ద్వారా కూడా మనము భగవంతునితో అనుసంధానం ఫస్ట్ భక్తి ద్వారానే నీకు కొంచెం భక్తి ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ఇది ముక్తి రావాలంటే జ్ఞానమే మెయిన్ కారణం. జ్ఞానం ద్వారానే ముక్తి వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా భగవంతుని మనము తెలుసుకోవడానికి ఈ విధంగా మనము మాయను దాటాల్సి ఉంటుంది. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. దాన్ని ఎప్పుడైతే మాయం దాటి నువ్వు భగవంతునితో అనుసంధానం అయినప్పుడే నీకు మోక్షం లభిస్తుంది. నువ్వు మాయం దాటాలంటే ఫస్ట్ నువ్వు భగవంతునితో నువ్వు అనుసంధానం కావాలి. ఎప్పుడు భగవంతుని దగ్గర నువ్వు ఉండాలి. ఉన్నప్పుడు నీకు దాని మీద నీకు ఒక అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఆ జ్ఞానము, ఆ ధ్యానము, ఈ సాధనలు చేస్తూ అంటే దీనికి నువ్వు ఈ మోక్షము సిద్ధించుకోవాలంటే అష్టాంగ యోగం తప్ప మిగతా మార్గాల ద్వారా సాధ్యం కాదు. అష్టాంగ యోగం గురించి కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.